హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు యానిమే క్రానికల్స్ తెలుగు. ఈరోజు మన ఛానల్లో మనం ఒక చాలా ఎమోషనల్గా ఉండే ఒక బ్యూటిఫుల్ యానిమే మూవీ గురించి మాట్లాడుకుందాం. మూవీ పేరు వోల్ఫ్ చిల్డ్రన్, డైరెక్టెడ్ బై మమరో హొసడా. ఈ సినిమా ఒక అమ్మ గురించి, ఒక సింగిల్ మదర్ తన లైఫ్లో ఫేస్ చేసిన కష్టాలు, స్ట్రగల్స్ అండ్ అన్కండిషనల్ లవ్ గురించి ఉంటుంది. స్టోరీ స్టార్ట్ అవుతుంది ఒక కాలేజ్ స్టూడెంట్ హానాతో. ఆమె ఒక సింపుల్ కైండ్ హార్టెడ్ అమ్మాయి. తను కాలేజ్ స్టూడెంట్ ప్లస్ పార్ట్ టైం జాబ్ చేసుకుంటూ ఉంటుంది అనమాట. ఒకరోజు తన క్లాస్లో ఒక అబ్బాయి కలుస్తాడు. ఫస్ట్ టైం చూడగానే మన హీరోయిన్కి ఆ అబ్బాయి నచ్చుతాడనమాట. ఇంట్రెస్టింగ్ అనిపిస్తాడు. కానీ ఫస్ట్ డే మీట్ అవ్వడానికి ఛాన్స్ దొరకదు. నెక్స్ట్ డే వెయిట్ చేస్తూ ఉంటుంది అనమాట మన హీరోయిన్, కాసుకో ఉంటుంది. అండ్ ఇందులో ఆశ్చర్యం ఏమంటే మన హీరో తన పక్కలో వచ్చి కూర్చుంటాడు క్లాస్లో. సో అక్కడ ఇంకా వాళ్ళిద్దరి మధ్యలో ఒక ఫ్రెండ్షిప్ అనేది స్టార్ట్ అవుతుంది. అండ్ స్లోగా ఆ ఫ్రెండ్షిప్ ఒక రిలేషన్షిప్లా మారిపోతుంది అనమాట. కానీ ఇప్పటికీ ఎవరు ఎక్స్ప్రెస్ చేసుకుంటారు తన లవ్. కానీ ఒకరోజు మన మెయిన్ క్యారెక్టర్ మీట్ అవుతారు కదా ఈవినింగ్. అప్పుడు తన ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేయడానికి స్టార్ట్ చేస్తుంది. కానీ మన హీరో అప్పటికి ఆపేసి, నువ్వు నీ ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేసే ముందు నీకు ఒక సీక్రెట్ చెప్పాలి. సో ఫస్ట్ నువ్వు దాని తర్వాత నీ ఇష్టం అని చెప్తాడు. సో మన హీరోయిన్ చెప్తుంది సరే అనేసి. సో వాళ్ళు ఒక కాలేజ్ స్ట్రీట్కి వెళ్తారు. అండ్ అక్కడ మన హీరో ఒక సీక్రెట్ రివీల్ చేస్తారు. ఆ సీక్రెట్ ఏంటంటే తను ఒక నార్మల్ హ్యూమన్ కాదు, తను ఒక ఉల్ఫ్ మ్యాన్. అంటే హాఫ్ హ్యూమన్ హాఫ్ ఉల్ఫ్. నార్మల్గా మనిషిగా ఉంటాడు, కానీ తనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఉల్ఫ్ లాగా మారచ్చు అనమాట. సో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ చచ్చిపోయి ఉంటారు. తన జాతిలో తను మాత్రం మిగిలింటాడని చెప్తాడనమాట. సో తన ఊరిని వదిలి సిటీకి వచ్చి ఇక్కడే సెటిల్ అయిపోయి ఇక్కడనే లైఫ్ స్టార్ట్ చేసినాడు అనమాట. ఇవన్నీ చెప్పిన తర్వాత కూడా హానా తనని యాక్సెప్ట్ చేస్తుంది. అండ్ వాళ్ళిద్దరి మధ్యలో ఒక స్ట్రాంగ్ రిలేషన్షిప్ అయితే స్టార్ట్ అవుతుంది. అండ్ వాళ్ళిద్దరూ హ్యాపీగా కలిసి ఉంటారు. కొన్ని రోజుల తర్వాత వాళ్ళకి ఒక అమ్మాయి పుడుతుంది. అండ్ తన పేరు యూకి. అండ్ ఈ ప్రెగ్నెన్సీ టైంలో వాళ్ళిద్దరూ హాస్పిటల్కి వెళ్ళలేదన్నమాట. ఎందుకంటే హాస్పిటల్కి వెళ్తే రిస్క్ అయితే ఉంటుంది కదా, ఏదైనా టెస్ట్ చేసి ఏదైనా దొరికిపోతే మళ్ళీ ఎక్స్పెరిమెంట్స్ అవి ఇవి చేస్తారనేసి వాళ్ళిద్దరూ హాస్పిటల్కి వెళ్ళకన్నా ఇంట్లోనే నార్మల్ డెలివరీ చేసుకున్నారనమాట. ప్లస్ మన హీరోకి వాళ్ళ లైఫ్ స్టైల్ గురించి తెలుసు కాబట్టి తనే అన్ని టేక్ కేర్ చేసుకున్నాడు. అంటే హంటింగ్ చేసుకుంటా బర్డ్స్ని అవి ఇవి తీసుకొచ్చి ప్రెగ్నెంట్గా ఉన్న వైఫ్కి ఇస్తా ఒక నార్మల్ డెలివరీ చేసుకొని ఒక హెల్తీ బేబీ పుట్టిందనమాట. ఆ బేబీ కూడా ఒక ఉల్ఫ్ ప్లస్ హ్యూమన్ బేబీ అనమాట. సో తను కూడా నార్మల్ కాదు. 1 year అయిపోయిన తర్వాత మళ్ళీ వైఫ్ ప్రెగ్నెంట్ అవుతుంది. హానా ప్రెగ్నెంట్ అయిన తర్వాత నార్మల్గా సేమ్ అదే ప్రాసెస్ హాస్పిటల్ కన్నా ఇంట్లోనే ఉంటారనమాట. అండ్ ఇదే ప్రాసెస్లో మన ఉల్ఫ్ మ్యాన్ మెయిన్ హీరో హంటింగ్ వెళ్తాడనమాట. ఒకరోజు హంటింగ్ వెళ్ళిన తర్వాత ఇంటికి రాడనమాట, చాలా లేట్ అయిపోతుంది. అండ్ హానా చాలా వరి అయిపోతుంది అనమాట, ఎక్కడ ఇంకా రాలేదనేసి వెతుకుంటా వెళ్తా అక్కడ ఒక యాక్సిడెంట్ చూస్తుంది అనమాట. యాక్సిడెంట్ అయితే చూస్తానే మన హీరోయిన్కి షాక్ అయిపోతుంది. ఏది రాయేదంటే దగ్గరికి వెళ్ళి చూస్తుంది, అక్కడ ఒక ఉల్ఫ్ చచ్చిపోయి ఉంటుంది. అంటే నీళ్ళలో పడిపోయి ఉంటుంది, ఒక బర్డ్ నోట్లో పట్టుకో ఉంటుంది అనమాట. సో తనకు అర్థం అయిపోతుంది, సో ఇది మన హస్బెండ్. ఎందుకంటే ఆ బర్డ్ ఆ ప్రెగ్నెన్సీ టైంలో ఎత్తుకొచ్చిస్తా ఉన్నాడు అనమాట. సో ఆ బర్డ్ని చూస్తానే అర్థమైపోతుంది ఇది మన హస్బెండే అని. మన హస్బెండ్ ఉల్ఫ్గా వెళ్ళి అటాక్ అంటే హంటింగ్ చేస్తే చచ్చిపోయాడు అనేసి. సో తనకు అలా బాధపడి రోడ్లోనే కూర్చొని ఏడుస్తూ ఉంటుంది. ఎవరికి చెప్పుకోలేదు కదా, సో తన బాధ ఎవరికి చెప్పుకోలేక తను అట్లనే ఏడ్చుకుంటూ ఉంటుంది. అండ్ ఇంకా ప్రెగ్నెంట్గానే ఉంటుంది సెకండ్ బేబీతో. అండ్ అట్లా ప్రెగ్నెంట్ అయితే ఇంటికి వస్తానే ఇంట్లోనే సెకండ్ బేబీ కూడా పుడుతుంది అనమాట. అండ్ అక్కడ ఇంకా ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతుంది. సింగిల్ మదర్ ప్లస్ అక్కడ ఉండేది కిడ్స్ నార్మల్ కిడ్స్ కూడా, అంటే నార్మల్ కిడ్స్ ఉంటేనే ఎంతో ప్రాబ్లం వస్తుంది. అలాంటిది వీళ్ళు ఉల్ఫ్ కిడ్స్ అనమాట, ఉల్ఫ్ హ్యూమన్. మధ్యలో ఉల్ఫ్గా మారిపోయి అక్కడక్కడ అల్లర్లు చేసుకుంటా, అంటే వాళ్ళు ఉండేది రెంటెడ్ హౌస్ కాబట్టి చాలా ప్రాబ్లం వచ్చేది అనమాట. కింద ఓనర్స్ కానీ పక్కింటి వాళ్ళు కానీ మీ బేబీ చాలా ఏడుస్తూ ఉన్నారు, మీ పిల్లలు చాలా ఏడుస్తూ ఉన్నారు, చాలా అరుస్తూ ఉన్నారు అని చెప్పి కంప్లైంట్స్ ఇచ్చేవాళ్ళు. అండ్ ఓనర్స్ కూడా వచ్చి తిట్టేవాళ్ళు అనమాట. మీకు ఇక్కడ పెట్స్ అలౌ లేదు అన్నారు కదా, కానీ పెట్స్ మీరు పెంచుకుంటా ఉన్నారంటే మన హీరోయిన్ అంటుంది లేదు పెట్స్ ఏం లేదు అనేసి. కానీ వాళ్ళు నమ్మరు, తిడతా ఉంటారు. అండ్ ఒక్కరోజు అయితే ఈ జపాన్లో ఒక కమ్యూనిటీ అనేది ఉంటుందన్నమాట. అంటే చిల్డ్రన్స్ని ఫ్యామిలీస్ అంతా బాగా చూసుకుంటారా లేదా అని ఒక కమ్యూనిటీ ఉంటుంది. ఆ
ఆఫీసర్స్ వస్తారన్నమాట, ఇంటికి వచ్చి చెక్ చేస్తారు. మీ పిల్లల్ని మేము ఒకసారి చూడాలి, వాళ్ళ కండిషన్స్ ఎలా ఉన్నాయో అని చెక్ చేయాలని చెప్పి, ఇల్లు కండిషన్స్ ఉన్నాయి, పిల్లలు హెల్తీగా ఉండారా లేదా, మీరు ఒకసారి కూడా రాలేదా అని చెప్పి వచ్చి ఇంటికాడ చెక్ చేసే టైంకి మన హీరోయిన్ ఫుల్ టెన్షన్ అయిపోయి వాళ్ళిద్దరిని ఇంట్లోకి రానిదు. సో డోర్ క్లోజ్ చేసుకుంటా, మాకేం అవసరం లేదు మీ హెల్ప్ అని చెప్పి వాళ్ళు క్లోజ్ చేసి తరిమేస్తుంది అనమాట. సో సిటీలో నేబర్స్కి అందరికీ ఏమైనా డౌట్ వస్తుందని చెప్పి తను జాగ్రత్తగా ఉండాలని ఒక డిసిషన్ అయితే తీసుకుంటుంది. సిటీ నుంచి వదిలేసి ఒక రిమోట్ కంట్రీ సైడ్కి వెళ్దామని డిసైడ్ అవుతుంది అనమాట. అండ్ కంట్రీ సైడ్లో కూడా లైఫ్ ఈజీ కాదు. హౌస్ వచ్చి చాలా డ్యామేజ్డ్గా ఉండింది, ఫార్మింగ్ ఏమీ రాదు. బట్ హానా నెవర్ గివ్ అప్స్. తను ఫార్మింగ్ నేర్చుకుంటుంది, నేబర్స్తో అడ్జస్ట్ అవుతుంది, అండ్ కిడ్స్ని కూడా చాలా బాగా రేస్ చేస్తుంది అనమాట. యూకి చాలా క్యూరియస్గా ఉంటుంది, తను ఒక నాటీ చైల్డ్, చాలా ఎనర్జెటిక్ అనమాట. ఎప్పుడు హ్యూమన్స్తోనే ఉంటుంది అండ్ స్కూల్కి వెళ్ళాలనుకుంటుంది. అండ్ అదే ప్రాసెస్లో కొన్ని ప్రాబ్లమ్స్ అయితే స్టార్ట్ అవుతుంది. కానీ అబ్బాయి అలా కాదు, అతను చాలా క్వైట్, చాలా షై, ఉల్ఫ్ క్యారెక్టర్స్కి ఎక్కువ ఇది చూపిస్తాడనమాట. సో నేచర్కి చాలా క్లోజ్గా ఉంటాడు. టైం ఫాస్ట్గా పాస్ అవుతుంది, యూకి స్కూల్లో సెటిల్ అయిపోతుంది, ఫ్రెండ్స్ కూడా దొరుకుతారనమాట. కానీ ఏమీ మాత్రం హ్యూమన్ సొసైటీకి అడ్జస్ట్ కాడనమాట. తనకి ఫారెస్ట్ కానీ యానిమల్స్ కానీ చాలా ఎక్కువ ఇష్టం అనమాట. ఒకరోజు ఏమీ స్కూల్కి వెళ్ళడనమాట, ఇంట్రెస్ట్ కూడా ఉండదు. తనకి ఉల్ఫ్ లైఫ్ అంటే చాలా ఇష్టం. ఫారెస్ట్లోకి వెళ్ళిపోతాడు. అక్కడగా ఉల్ఫ్ని కలుస్తాడు. ఆ ఉల్ఫ్ని ఒక టీచర్లా చూసి తన దగ్గర ఇంకా ఒక సర్వైవల్ స్కిల్స్ అనేది నేర్చుకుంటూ ఉంటాడు. స్లోగా తను ఒక ఉల్ఫ్ లాగానే మారిపోతాడు. అంటే నేచర్కి చాలా క్లోజ్గా ఉండి హ్యూమన్స్ని నాకు వద్దు అని చెప్పి ఉల్ఫ్ లాగా తను ఇక్కడే సెటిల్ అయిపోతానని చెప్పి డిసైడ్ అవుతాడు అనమాట. సో ఈ ప్రాసెస్ మధ్యలో జరుగుతూ ఉంటే వాళ్ళ అమ్మకి అంటే హానాకి చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ అవుతుంది. ఒక పక్కన హ్యూమన్ సొసైటీ, ఇంకొక పక్కన ఉల్ఫ్ లాగా, అంటే ఇద్దరు పిల్లలు ఒక్కొక్క పక్కన ఉంటారు. సో వాళ్ళిద్దరిని ఎలా కన్విన్స్ చేయాలి, ఏం చేయాలని చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తుంది. తన మనసులో అనుకుంటా ఉంటుంది, నువ్వు గన ఉండింటే నాకంతా ఈజీగా ఉంటా ఉండే, నువ్వే ఇద్దరికి ఎలా ఉండాలా ఏం చేయాలని నువ్వే నేర్పించుంటావు, కానీ నేను కూడా నిన్నేం అడగలేదు, ఇప్పుడు నాకు చాలా ప్రాబ్లమ్స్ అయితే వస్తున్నాయి, ఎలా ఏం చేయాలని తను కొన్ని బుక్స్ చదువుకుంటుంది. అండ్ తను కూడా చాలా ట్రై చేస్తుంది వీళ్ళిద్దరిని ఒక లైన్లో పెట్టాలనేసి, కానీ అది జరగదు. అండ్ క్లైమాక్స్, కొన్ని ఇయర్స్ తర్వాత కిడ్స్ టీనేజర్స్ అయిపోతారు. అండ్ ఒక స్టామీ రోజు, అంటే ఒక తుఫాన్ వచ్చే రోజు ఇద్దరు అంటే ఏమి తమ్ముడు అంటే చిన్న కొడుకు వాళ్ళ అమ్మతో మాట్లాడతారు అనమాట. లాస్ట్ కాన్వర్జేషన్ అనమాట ఇది. ఏం చెప్తాడంటే, నేను ఈ మనుషుల మధ్యలో ఉండలేను, నేను నా ఉల్ఫ్ లైఫ్ అయితే నేను ఫారెస్ట్లో ఉంటాను, నేను ఉల్ఫ్ లాగా నేను ఫారెస్ట్లో అయితే ఉంటాను అని చెప్పి ఫారెస్ట్లోకి వెళ్ళిపోతాడు అనమాట. అండ్ హానా ఫుల్ ఏడ్చుకుంటా ఉంటుంది. అండ్ తనేం చెప్పలేదు, తనకు తెలియదు కాబట్టి ఏం చెప్పాలో ఏం చేయాలో తెలియక బాధపడతా ఏడుస్తా ఏమికి బాగా చెప్పేస్తుంది అనమాట మన హానా. కానీ యూకి మాత్రం స్కూల్ లైఫ్ని కంటిన్యూ చేస్తుంది, ఫ్రెండ్స్తో హ్యాపీగా ఉంటుంది. లాస్ట్లో హానా ఒక హిల్ టాప్ మీద ఒక ఉల్ఫ్ సౌండ్ అయితే వింటుంది, హౌల్ సౌండ్ అయితే వింటుంది. ఆ ఉల్ఫ్ సౌండ్ని మన హానాకు అప్పుడు గుర్తొస్తుంది, ఓ ఇది నా కొడుకే అనేసి. సో అప్పుడు తనకి రిలీఫ్ అయితే అవుతుంది, తన లైఫ్ చూస్ చేసుకున్నాడు హ్యాపీగా ఉండాలి అనేసి. అండ్ యూకి కూడా తన లైఫ్ అంటే తన హ్యూమన్ లైఫ్ని చాలా హ్యాపీగా సాధిస్తుంది, సెటిల్ అవుతుంది, అండ్ మ్యారేజ్ కూడా అయిపోతుంది అనమాట. సో హానా ఒక ప్రౌడ్ మదర్ లాగా ఫీల్ అయ్యి, సో నేను ఎట్లనో వాళ్ళకిద్దరికి ఫుల్గా ఏం చెప్పకపోయినా కానీ వాళ్ళిద్దరూ ఇప్పుడు వాళ్ళ లైఫ్ చాయిసెస్తో వాళ్ళిద్దరూ హ్యాపీగా ఉండాలని చెప్పి ఒక హ్యాపీనెస్ అయితే తనలో ఉంటుందన్నమాట. సో ఫ్రెండ్స్, ఈవిల్ చిల్డ్రన్ అనేది ఒక బ్యూటిఫుల్ మూవీ, ఒక ఎమోషనల్ జర్నీ, ఒక మదర్హుడ్, లవ్ అండ్ సాక్రిఫైస్ గురించి. అండ్ హానా క్యారెక్టర్ చాలా ఇన్స్పైరింగ్గా ఉంటుంది అనమాట. ఒక సింగిల్ మదర్ పడే కష్టాలు ఎలా ఉంటాయో తను చూపించింది. అండ్ ఈ మూవీ చూసిన తర్వాత ఒక వార్మ్ ఫీలింగ్ అయితే వస్తుంది మనకు కూడా. ఆ ఎండింగ్ కానీ, ఆ మధ్యలో తన స్ట్రగుల్స్ చూసినా కానీ, అండ్ కొన్ని ఫైట్స్ ఉంటాయి, కొన్ని హ్యాపీ మూమెంట్స్ ఉంటాయి, అండ్ ఆ యాక్సిడెంట్ తర్వాత వాళ్ళ లైఫ్ ఎలా చేంజ్ అయిందో, ఇవన్నీ మనకు ఒక ఈవెంట్ లాగా మిగిలిపోతుంది అనమాట మన లైఫ్లో. సో అలాంటి ఒక స్టోరీ అనమాట ఇది. సో మీరు ఈ మూవీ చూసారా? మీకు ఎలా అనిపించిందో కమెంట్స్లో చెప్పండి. చూడకపోతే వెళ్ళి ఇప్పుడే చూడండి. నేను టెలిగ్రామ్లో ఈ మూవీ అయితే షేర్ చేశా, కింద లింక్ అయితే ఉంది, మీరు అక్కడ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ మూవీ ఇప్పటికీ ఇంగ్లీష్లో అయితే ఉంది అండ్ సబ్ టైటిల్స్ కూడా ఉన్నాయి, మీరు అక్కడ వెళ్ళి చూడొచ్చు డౌన్లోడ్ చేసుకొని. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫర్ మోర్ anime Telugu content. See you guys in the next video. Sayonara.
Thank you.